తిరుపతి జిల్లా చిట్టమూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సుమారు 40 లక్షల రూపాయల నిధులతో ల్యాబ్ల సముదాయ నిర్మాణాలకు గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ శంకుస్థాపన చేశారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే అన్నారు. పేదవాళ్ళు ఖచ్చితంగా మన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే విధంగా మీరు వాళ్ళని మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. మీతో పాటు ఇక్కడ ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ పార్టీ నాయకులు కానీ వీళ్ళు ఊరికే ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఆర్ఎంపీ దగ్గరికి అక్కడేదో డబ్బులు పెట్టి మాత్రలు వేసుకొని కొంతమంది రియాక్షన్ వచ్చి చనిపోయేటువంటి ప్రమాదాలు కూడా చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే మీరు అందరూ గవర్నమెంట్ హాస్పిటల్ రమ్మని చెప్పి మోటివేట్ చేయాలమ్మా. మన హాస్పిటల్లో మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు, మంచి ఏఎన్ఎంస్ ఉన్నారు, మంచి ఆశా వర్కర్స్ ఉన్నారు, మంచి మందులు కూడా కాస్ట్లీ మందులు కూడా హాస్పిటల్లో దొరుకుతాయి. కానీ కొంతమందికి ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే భయపడతారు వచ్చేదానికి. అది లేకుండా మీరు అందరూ మోటివేట్ చేయాల్సిన అవసరం మీకు ఉందమ్మా. ఎందుకంటే వాళ్ళందరి యొక్క ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఆ విషయంలో మీరు అందరూ పేదవాళ్ళని మోటివేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అందరికీ నేను తెలియజేస్తాను.